ముందుగా అందరికీ నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించగలరు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసింది నిజమే. ఇదే నా చివరి లాస్ట్ వీడియో. ఇక ముందు మీరు గోపాలకృష్ణ లాక్స్ లో వీడియోలు చూడలేరు. ఎందుకు అంటే ఒక ముఖ్య కారణం ఉంది. అదే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది మీరు నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అని. ఈ విషయమే మీకు షేర్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. సో కాబట్టి ఎవరైతే గోపాలకృష్ణ లాక్స్ పేరు మీద సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూస్తున్నారో వారికి ఇక ముందు వీడియోలు కనపడవు. చివరిగా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్. సారీ ఫ్రెండ్స్, ఒక చిన్న ఫ్రాంక్ ప్లే చేశాను. మోస్ట్లీ ఎవరు ఈ ఫ్రాంక్ అంత ఎమోషనల్ కనెక్ట్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎస్, కొంతమంది, చాలా తక్కువ మంది వ్యూవర్స్ ఎమోషనల్ అయి ఉంటారు. వాళ్ళకి మరొకసారి సారీ చెబుతున్నాను. ఎందుకంటే నేను ఛానల్ ఆపేయటం లేదు, వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాకపోతే మానిటైజేషన్ కి ఎలిజిబిలిటీ కావాల్సిన వాచ్ అవర్స్ రీచ్ కాకపోవటం వల్ల వచ్చిన వాచ్ అవర్స్ అన్ని ల్యాప్స్ అయిపోయినాయి. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయటం. నేను పెద్దగా దీని గురించి వర్రీ అవ్వలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏమీ తెలియదు. మీ అందరి సపోర్ట్తో అన్ని వాచ్ అవర్స్ గెయిన్ చేశానంటేనే అదే నాకు పెద్ద సక్సెస్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని. ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆచరించాలి కదా, ప్రయాణం కొనసాగించాలి కదా, అదే చేస్తున్నా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా స్ఫూర్తిగా నిలిచారు అన్నదే ఈ వీడియో. అది చెప్పటం కోసమే చిన్న ఫ్రాంక్, ఆ ఫ్రాంక్ ప్లే చేసినందుకు వన్స్ అగైన్ సారీ. ఫ్రెండ్స్, నాకు చిన్నప్పుడు మా స్కూల్లో మాస్టర్ ట్రై అండ్ ట్రై అగైన్ అంటిల్ యూ సక్సీడ్ అన్నారు. అది బాగా గుర్తుండిపోయింది. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఆయన ప్రయాణం నేను అర్థం చేసుకున్నది, ఈ ఛానల్ కి నేను అప్లై చేసింది ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా ఉపయోగపడవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది 2019లో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరంలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి ఆ భీమవరం గాజువాక వెడితే ప్రజలు తండోపతండాలుగా వేల సంఖ్యలో ఇంత సపోర్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో, బిగ్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే లక్షల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి రిజల్ట్స్ చూశారు అనుకోండి, ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోలేదు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఇదే కదా ఫ్రెండ్స్ జరిగింది. ఓడిపోతే ఎంతో కష్టంగా ఉంటుంది. అయ్యో నేను ఓడిపోయాను, నేను ఎంత పాపులర్ హీరోని, నన్ను ప్రజలు తిరస్కరించారు, గెలిపించుకోలేదు, నన్ను కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదు ప్రజలు. వద్దు వద్దు, మనకి ఈ డర్టీ పాలిటిక్స్ వద్దు, ఈ పాలిటిక్స్ లో నేను ఉండను, ఈ జనసేన పార్టీని రద్దు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోలేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తాను గెలిచే వరకు కూడా ఓడిపోలేదు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక రోజు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జరిగి తీరుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జామ్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ చూడండి ఫ్రెండ్స్. 2014లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అప్పుడు బీజేపీకి టీడీపీకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత ఎలక్షన్స్ లో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తానన్నారు, పోటీ చేశారు. ఒకే ఒక్క సీటు గెలిచారు. ఎంత దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద బిగ్ స్టార్, పాపులర్ యాక్టర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెల్ నోన్ పర్సనాలిటీ. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ తనకు ఉంటుంది అని అనుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, జీవితం అంటే ప్రతి వ్యక్తికి మరొక ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, నిలబడ్డారు. ఏం జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ నమ్మలేదు. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత పార్టీ ఫండ్స్ కూడా చాలా కష్టంగా ఉండేది. ఎవరూ డొనేషన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బులతో, రెమ్యూనరేషన్ తో జనసేన పార్టీని రన్ చేశారు. మీరు చూశారు అనుకోండి, ఇలాంటి ఒక సెట్ బ్యాక్, బాబోయ్ నాకు ఈ పాలిటిక్స్ వద్దు అని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు. మళ్ళీ నిలబడ్డారు. మళ్ళీ
ఈ టీడీపీ బీజేపీతో కలిసి వెళ్లారు. ఇక్కడ మీరు ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో గమనించారు అనుకోండి, ఆవేశము, ఆలోచన, సహనము. పవన్ కళ్యాణ్ గారికి తన మీద నమ్మకం ఉంది. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యం అది పవన్ కళ్యాణ్ గారిలో పుష్కలంగా ఉంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు, పవన్ కళ్యాణ్ గారిలో హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. మరొకటి పవన్ కళ్యాణ్ గారిలో పట్టుదల. అది ఎలా ఉండాలి అంటే, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో మనకు ఆవేశము కనిపిస్తుంది, అంతకు మించిన సహనము కనిపిస్తుంది. తనకు మళ్ళీ తన టైం అంటూ ఒకటి వస్తుంది, అప్పుడు తానేంటో చూపించారు కూడా. 21కి 21 సీట్లు గెలిచారు, క్లీన్ స్వీప్ చేశారు. 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమనుకున్నారో గాని, నాకు ఈ పాలిటిక్స్ వద్దురా బాబు అనుకుని ఉంటే ఇలాంటి 100% స్ట్రైక్ రేట్ తో విజయం లభించి ఉండేదా అంటే, ప్రజలను ఒప్పించి ఒక గొప్ప నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. చూసారా పవన్ కళ్యాణ్ గారు బూడిదలోంచి లేచి వచ్చిన ఒక ఫీనక్స్ పక్షిలాగా ఎలా ఎదిగిపోయారో, అదే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న రియల్ లీడర్షిప్ క్వాలిటీ. ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. పవన్ కళ్యాణ్ గారిలో నేను చూసిన ప్రాథమిక లక్ష్యం ఏంటో చెప్పమంటారా? తాను ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచే వరకు ఓడిపోలేదు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకున్న పాజిటివ్ ఆలోచనలతో, ఓపిగ్గా, పట్టుదలతో మరింత మెరుగైన, మీరు ఇష్టపడే విధంగా వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక టైం అంటూ ఉంటుంది, నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. ఆ రోజు మానిటైజేషన్ విజయవంతంగా మీ అందరి సహకారంతో కంప్లీట్ చేసుకుంటానన్న నమ్మకం నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారే ఒక నిజమైన నాయకుడు. ఆయన గురించి మాత్రమే నేను వీడియోలు చేస్తాను. అది నా కమిట్మెంట్, దానికే స్టిక్ అయి ఉంటాను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ముఖ్యంగా నాకు విజయం సాధించే వరకు ఓడిపోలేదు అనుకోవాలి. నా సబ్స్క్రైబర్లే నాకు దేవుళ్ళు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఊరికే అలా కూర్చుని ఉండిపోకుండా ఒక లైక్ చేసి, కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి కోసం జెన్యూన్ గా వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.